అమెరికా ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ B-1 బాంబర్స్ యూకేలో చూడండి దాంతో వాళ్ళు దే విల్ బాంబ్ దిస్ ప్లేస్. మీకు లాస్ట్ టైం గుర్తుంటుంది ఇది జూలైలో బాంబ్ చేసినప్పుడు B-2 వాడారు అప్పుడు. అవును, దే కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ US. 16 గంటల ఫ్లైట్, ఫ్లై అండ్ గో బ్యాక్. దాని లోపల 5 పైలట్లు ఉంటారు అండ్ 1 టెక్నికల్ సపోర్ట్. వాళ్ళు ఇన్ టర్న్స్ అక్కడే ఇంత స్పేస్ కూడా ఉండదు. మనం కూర్చుని 2 చైర్ల నడిమిట్లో ఉన్న స్పేస్ కూడా ఉండదు వాళ్ళకి. అక్కడే నిద్రపోతారు, పక్కన చిన్న బాత్రూమ్ ఉంది, తింటారు, అక్కడ నిద్రపోతారు. పైలట్స్ షిఫ్ట్లో పనిచేస్తారు అక్కడ, ఎందుకంటే 16 గంటలు అంటే 2 షిఫ్ట్స్. అవును, మళ్ళీ బాంబ్ చేసి వెళ్తున్నాడు, మళ్ళీ 2 షిఫ్ట్స్. సో B-1 అంటే పక్కనే ఉంది, అది యూకే నుంచి పక్కన, అంత పక్కన కాదు కానీ స్టిల్ ఇట్ ఇస్ కంపేరేటివ్లీ అక్కడ అమెరికా నుంచి రావడానికి అక్కర్లేదు. ఇప్పుడు ఇరాన్ ఏమంటారు, మీరు అక్కడి నుంచి మాకు తెలుసు మీరు మా బుషేర్ ప్లాంట్ మీద కొడతారు, లేకుంటే పికాక్స్ మౌంటైన్ మీద కొడతారు, సో వీఆర్ రెడీ, వీ విల్ బాంబ్ RAF ఫస్ట్. సో బ్రిటన్ ఏమంటున్నారంటే, వాళ్ళ కొత్త ప్రధానమంత్రి ఏమంటున్నారంటే, మేము B-1 బాంబర్స్ని పర్మిషన్ అమెరికాకి ఏమి ఇచ్చామంటే డిఫెన్సివ్ ఆప్షన్స్కి వాడుకోండి, ఒఫెన్సివ్ వాడుకోండి. ఇది స్టామర్ కూడా అన్నారు ఇదే మాట. కానీ అఫెన్సివ్ డిఫెన్సివ్ అని చెప్పి చాలా థిన్ లైన్ ఉంటుంది. మీరు నా మీద బాంబు వేస్తే నేను మీ మీద బాంబు వేస్తాను, దట్ ఈస్ డిఫెన్సివ్. రైట్. మీరు మా మీద బాంబు వేస్తారని నాకు తెలిసి మీ మీద బాంబు వేస్తాను, దట్ ఈస్ ఒఫెన్సివ్. ఇప్పుడు అది ఎవరు క్యాల్కులేట్ చేయలేరు యుద్ధంలో. ఇంగ్లీష్లో అంటారు ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఏదో నడుస్తుంది యుద్ధంలో. ప్రేమించినప్పుడు కూడా అంతే ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఉంది వాసుదేవన్ గారు. ఇప్పుడు ఇవాళ పొద్దున మీరు అనలైజ్ చేస్తే అమెరికన్ మీడియా రిపోర్ట్స్ కానీ, ఇజ్రాయలీ మీడియా రిపోర్ట్స్ కానీ, ఈవెన్ ఇరానియన్ మీడియా రిపోర్ట్స్ చెక్ చేస్తే ఈ సౌదీ అరేబియన్ ఇష్యూ ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఇష్యూగా మారిపోయింది. అది సార్ట్అవుట్ కాకపోతే నెక్స్ట్ 1 వీక్లో ఆయిల్ 110కి వెళ్తుంది $1 per barrel. అది చాలా పెద్ద వరీ అయిపోతుంది అమెరికాకి. ఓకే, ఆల్రెడీ అమెరికన్ గ్యాస్ ప్రైసెస్ పెరగడం మొదలుపెట్టిన యూరోప్లో కూడా పెరుగుతుంది. యూరోప్లో వింటర్ వస్తుంది దీని తర్వాత, అండ్ దాట్ విల్ బి బిగ్గర్ ఇష్యూ, ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ కావాల్సి వస్తుంది, వాళ్ళకి ఆయిల్ కావాల్సి వస్తుంది హీటింగ్ కోసం. అది లేదు. రష్యా నుంచి వచ్చి ఒక పైప్ లైన్ని యుక్రెయిన్ డిస్ట్రాయ్ చేశారు, నార్డ్ పైప్ లైన్. రష్యా దగ్గర నుంచి కొంటున్నారు. అదే మన మీద శాంక్షన్ పెడతారు కానీ యూరోప్ మీద శాంక్షన్ పెట్టరు అమెరికా. ఏదో ఒక ఎక్స్క్యూజ్ యూస్ చేస్తారు, వాళ్ళ దగ్గర సప్లై లేదు, సో రష్యా దగ్గర నుంచి కొనాల్సి వస్తుందని. అండ్ రష్యా ఇస్ మోర్ దెన్ హ్యాపీ టు సెల్. ఇన్ఫ్యాక్ట్ కజాకిస్తాన్ నుంచి ఇంకో రూట్ ఉంది, కజాకిస్తాన్ నుంచి వచ్చే ఆయిల్ కూడా ఆగిపోయింది. అక్కడ బ్లాక్ సీ దగ్గర యుక్రెయినియన్ ఇది ప్రాబ్లం నడుస్తుంది, పోర్ట్ అక్కడ బాంబింగ్ చేస్తున్నారు రష్యా. సో కజాకిస్తాన్ ఆయిల్ కూడా ఆగిపోయింది, మార్కెట్ రావట్లేదు. ఓకే, అది వస్తే ఒక $5-6 తగ్గిపోతుండే యాక్చువల్లీ. ఇప్పుడు అది కూడా లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మెయిన్లీ ఏంటంటే US వాళ్ళ కొత్త స్ట్రాటజీతో కొత్త ఆపరేషన్ మొదలు పెడతారా లేదా, అది నెక్స్ట్ 24 అవర్స్లో ప్రెసిడెంట్ ట్రంప్ చేయబోతున్నారని అందరు అంటున్నారు. అండ్ మోస్ట్ ప్రాబ్లీ జరగవచ్చు. నమ్మచ్చు అంటారా ఈసారి ట్రంప్ని నమ్మడానికి కాదు, ట్రంప్కి చాయిస్ లేదు కాబట్టి చేస్తాడు. ఇప్పుడు ఇరాన్ షిప్లు బాంబ్ చేయట్లేదు, సో ట్రంప్ కూర్చోవాలి కదా ఇట్లా పని చేయకుండా, యాక్షన్ చేయలేడు కదా. ఇరాన్ ఒక షిప్ మీద కొడితే ఈ కెన్ బాంబ్ దెమ్. ఇరాన్ ఇప్పుడు 3 రోజుల నుంచి ఏం చేయట్లేదు, కానీ ట్రంప్ వల్ల ఎయిర్ ఫోర్స్ బాంబ్ చేస్తున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇప్పుడు కూడా అమెరికన్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, మీరు బాంబ్ చేసి ఎంత బాంబ్ చేసినా B-1 తీసుకొచ్చినా కానీ యూ హ్యావ్ టు పుట్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్. అది చేయకుండా ఏం చేస్తారండి? సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, ఫస్ట్ కెషెమ్ ఐలాండ్ చెప్పి ఆ స్టేట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర ఒక ఐలాండ్ చాలా బాంబ్ చేశారు లాస్ట్ 11 రోజులు. దాని మీద అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పోయి ఉంటారు, కానీ ఇట్స్ బిగ్ సివిలియన్ పాపులేషన్. క్యాజువాలిటీస్ బయటికి రాలేదు, ఉండవు, అది తెలియదు. ఇరాన్ ఎప్పుడు చెప్పరు. అండ్ కెషెమ్ హస్ గాట్ బిగ్ సివిలియన్ పాపులేషన్ అక్కడ. ఆ ఐలాండ్ని మోస్ట్ ప్రాబ్లీ US ట్రూప్స్, అంఫిబియస్ ఫోర్సెస్ వచ్చి తీసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఉండబోతుంది బందర్ అబ్బాస్ని కంప్లీట్గా బాంబ్ చేసి, క్రెయిన్ లేదు, ఐలాండ్స్ అన్నిటిని క్యాప్చర్ చేసి వాళ్ళు స్వాధీనంలో పెట్టుకోవాలి. కార్గ్ ఐలాండ్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, కానీ తెహరాన్ చేరుకోవాలంటే, మీరు అక్కడ ఉన్న గవర్నమెంట్ని కొట్టాలంటే యూ హ్యావ్ టు హిట్ తెహరాన్. సో వాళ్ళు పవర్ ప్లాంట్ కొట్టిన తర్వాత పవర్ లేనప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వస్తారు 100%. వాళ్ళ ఇంట్లో కూర్చోలేరు కదా. ఆ టైంలో ఒక చిన్న ప్రాబ్లం క్రియేట్ చేద్దామని చెప్పి ఆల్రెడీ నిన్న ఒక చిన్న బాంబింగ్ కూడా జరిగింది, చిన్నదిగా బాగా జరిగింది. ఇరాక్లో ఉన్న ఇరానియన్ ప్రాక్సీస్ కొంతమంది ఉన్నారు అక్కడ, సేమ్ లైక్ హుతీస్ లాగానే అక్కడ కూడా ఒక గ్రూప్ ఉంది, కానీ వాళ్ళంతా పవర్ఫుల్ కాదు. కర్డిస్తాన్ గ్రూప్ ఒకటి, వాళ్ళ మీద దాడి జరిగింది. ఓకే, కర్డిస్తాన్ 2-3 గ్రూప్స్ ఉన్నాయి, ఒకటి సపోర్టింగ్ US, ఒకటి అగెయిన్స్ట్ US. సో నిన్న చేశారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు
ఇరాకీ ప్రైమ్ మినిస్టర్ ఇరాన్లో ఉన్నప్పుడు. ఆయన మొన్న యూఎస్కి వెళ్ళారు, యూఎస్ వస్తూ వస్తూ ఇరాన్ లాగారు. ఇరాకీ ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పుడు కలవలేదు. లాస్ట్ టైం నా అంచనా ప్రకారం 5-6 సంవత్సరాల నుంచి కలవలేదు. ఈయన కూడా 2 సంవత్సరాల ముందే ఎలక్షన్ అయింది, ఇప్పుడే ఆయన ఒఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోతుంది కూడా ప్రాక్సీయే కదా, యుఎస్ ప్రాక్సీయే కదా అది. ఎస్, దే ఆర్ అ ప్రాక్సీ. ఇరాక్ యుఎస్ ప్రాక్సీ కదా. ఎస్, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇరాక్ దగ్గర ఒక రెగ్యులర్ ఆర్మీ లేదు. సద్దాం హుసేన్ పోయిన తర్వాత, సద్దాం హుసేన్ ఉన్నప్పుడు ఒక రెగ్యులర్ ఆర్మీని మెయింటైన్ చేసుకుంటుండే, ఇప్పుడు అది లేదు. సో న్యాచురల్లీ ఇరాన్కి ఒక ప్రాబ్లం ఉంది. కానీ అమెరికా అన్నారు, మేము మీకు ఆయుధాలు ఇస్తాం, ట్రైనింగ్ చేపిస్తాం, అండ్ వీ విల్ బేస్ సమ్ ట్రూప్స్ ఇన్ ఇరాన్. కానీ ఈ రష్యా దీంట్లో కొంచెం ఎంటర్ అయ్యారు. ఒక చిన్న రష్యన్ రోల్ వచ్చింది సడన్గా. ఇవాళ న్యూయార్క్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది, దాంట్లో అల్ జజీరాలో వచ్చింది, దాని తర్వాత న్యూయార్క్ టైమ్స్లో కూడా నాకు కనిపించింది ఆర్టికల్. బహుశా మీకు ప్రింట్అవుట్ ఇచ్చుంటాను నేను. రష్యా అమెరికన్ సిఐఏ స్టేషన్స్ మీద, మిడిల్ ఈస్ట్లో ఉన్న సిఐఏ స్టేషన్స్, ఇప్పుడు సిఐఏ స్టేషన్స్ మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళ పని ఎంబసీతో కాదు, వీళ్ళు సపరేట్గా ఒక డివిజన్ ఉంటారు, ఎంబసీలో కూర్చుంటారు ఒకసారి, లేకుంటే బయట ఎక్కడ ఉంటారు, సీక్రెట్, ఎవరికి తెలియదు. వాళ్ళ పని ఏంటి, ఇట్లాంటి కిరికిరి మన దగ్గర చేస్తున్నట్లు డబ్బులు ఇచ్చి ప్రొటెస్టులు చేపించడము, ఏదైనా ఆయుధాలు ఇవ్వడము, ఇదంతా చేస్తారు. నేపాల్లో చేశారు, బంగ్లాదేశ్లో చేశారు, శ్రీలంకలో చేశారు వీళ్ళు, దానికన్నా ముందు లిబియాలో చేశారు. ఇట్లాంటి పనులు సిరియాలో కూడా చేశారు ఇప్పుడు రీసెంట్లీ. సిఐఏ పని ఇది. సో సిఐఏ స్టేషన్ అంటారు దాన్ని. అక్కడ 10 మంది 20 మంది ఎంతనే ఉండొచ్చు. దాని మీద బాంబ్ చేశారు ఇరాన్ వచ్చి. న్యాచురల్లీ అమెరికన్స్ అడిగారు, అమెరికన్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ డౌట్ ఏమొచ్చిందంటే, వీళ్ళకి ఎట్లా తెలిసింది, ఇరాన్కి తెలిసే ప్రసక్తే లేదు. అఫ్కోర్స్ మీరు చూపించారనుకోండి ఇది స్పాట్ అంటే కొడతారు వాళ్ళు మిసైల్తో, కానీ ఆ స్పాట్లో ఎవరో ఉన్నారని వాళ్ళకి ఎట్లా తెలుసు, ఎలా తెలుస్తుంది, వాళ్ళకి బేస్ తెలుసు, ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. రష్యా కానీ చైనా కానీ వాళ్ళకి శాటిలైట్ ఇమేజెస్ ఇస్తున్నారు, లైక్ చైనా పాకిస్తాన్కి ఇచ్చినట్లు ఆపరేషన్ సింధూర్ టైంలో. కానీ ఇది జరిగింది ఇప్పుడు. సో ఈ బాంబింగ్ జరగడానికి కారణం రష్యా అని చెప్తున్నారు. రష్యాకి తెలుసు సిఐఏ స్టేషన్స్ ఎక్కడ ఉందని, డెఫినెట్గా తెలిసి ఉండొచ్చు. రష్యా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేయడానికి యూక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నారు యూఎస్, అందుకని. ఓకే, ఇప్పుడు పేట్రియట్ లైసెన్స్ కూడా ఇస్తా అన్నారు. ఓకే, బట్ ఇట్స్ రూటెడ్ త్రూ EU, అమెరికన్ సేల్స్. సో అమెరికా మీద ప్రెషర్ పెట్టడానికి రష్యా కావాలని చెప్పి ఇరాన్కి డీటెయిల్స్ ఇచ్చారు, లేకుంటే ఇరాన్ దగ్గర ఇంత కెపాసిటీ లేదంటున్నారు. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అఫ్కోర్స్ ఇది మార్చ్లో జరిగింది, కానీ న్యూస్ ఇప్పుడే బయటకు వచ్చింది. ముందుకెళ్తూ రష్యా ఇంకా సహాయం ఇస్తున్నారా, చైనా ఇంకా మిసైల్ పార్ట్స్ పంపిస్తున్నారా, ఇదన్నీ ఇప్పుడు రాబోతుంది బయటికి. కానీ ఇరాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ నెక్స్ట్ 24 to 36 hours to 48 hours బాంబింగ్ మొదలు పెడితే ఇరాన్లో చాలా పెద్ద డ్యామేజ్ జరగవచ్చు. కానీ అన్లెస్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్, ఇరాన్ ఈ యుద్ధానికి ఒక లాజికల్ ఎండ్లో అమెరికా తీసుకెళ్ళారు. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, రష్యా వెనకాలంది ఇరాన్ సిఐఏ ఫెసిలిటీస్ మీద, వెస్ట్ ఏషియాలో ఉన్న సిఐఏ ఫెసిలిటీస్ మీద ఇరాన్ చేసిన దాడుల వెనక రష్యా ఉంది. ఎందుకంటే రష్యాకి తెలుసు, రష్యా ఇంటెలిజెన్స్ ఇవాళది కాదు, పురాతనమైంది. సో ఈ మొత్తం ఏంటంటే అట్లా ట్రిక్కీగా మారిన సిచ్యుయేషన్. మరి అనివార్యంగా ట్రంప్ ఒక ప్రకటన చేశాడు కదా, అలా ట్రూత్ మీడియాలో పెట్టుకున్నాడు. అది నిజం కావచ్చు. ఇంతకుముందు ఎప్పుడు చూడని, కని విని ఎరుగని, మనకి ఒక 20-30 ఏళ్ళ క్రితం ఈ గూడు రిక్షాల్లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడలేదు ఇలాంటి పెద్ద ఎగ్జిబిషన్, రాజస్థాన్లో మా బట్టల ఫ్యాక్టరీ కాలిపోయింది, మిగిలినవి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం అనే ఆ తరహాలో ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. బట్ ఇదేంటంటే నాన్నా పులి కదా. ఇప్పటివరకు ఆయన 3 సార్లు 4 సార్లు అన్నాడు నాన్నా పులి అని. ఇప్పుడు 5వ సారి నిజంగా పులి వచ్చినా నమ్మే పరిస్థితి లేదు. ట్రంప్ చేసేదాకా ఎవరు నమ్మరు. ఇరాన్ని పూర్తిగా అంటే 3 ఐలాండ్స్ కొట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. కెషమ్ ఐలాండు, తర్వాత వచ్చేప్పటికి కర్గ్ ఐలాండ్, అండ్ మధ్యలో ఉన్నది బందర్ అబ్బాస్. సో ఇవి కొట్టుకుంటూ వచ్చి ఇటువైపు వద్దామని, టెహరాన్ వైపు వద్దామని. ఈ వచ్చే క్రమంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది ఎప్పటికీ అది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ట్రంప్కే తెలియదు ఏం చేస్తాడు అనేది కాసేపట్లో. ఆయన చేసేదాకా నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ చేస్తే మాత్రం ఇది ఒక పెద్ద ఉత్పాతానికి దారి తీయచ్చు.